అందరికీ నమస్కారం. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. కనరో భాగ్యం కలియుగ వైకుంఠం అని చెప్పి ఈ రోజు పేపర్లో ఎంతో చక్కగా అలంకరణ అనేది అంతా వేశారండి. ఈ రోజు అందరూ కూడా ఉత్తరం వైపు వైకుంఠం, దక్షిణం వైపు యమపురి ఉంటదంటారు. ఉత్తర ద్వార దర్శనంలో స్వామిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నానుడి. అందుకే ఈ రోజు ధనుర్మాసంలో వచ్చే 2వ ఏకాదశి వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. అది ప్రతి ఒక్కరి ఆశగా కూడా ఉంటది. ఈ రోజు జరిగినది అదే అండి. అయితే ఈ రోజు రమణుల జయంతి కూడా. రమణులు ఒకే ఒక ప్రశ్న చెప్తారు, నేనెవరు అని చెప్పి. నేను ఎవరు అని ప్రతి దానిలో మీరు ఆ క్వశ్చన్ వేసుకుంటే ఆ క్వశ్చన్ అనేది బూడిదైపోయి అగ్నిలో కలిసిపోయి బూడిదైపోతుంది. అప్పుడు మీ అహం అణిగిపోతుంది. మీ అహం అణిగిపోతే మీ ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్పి చెప్తారు. ఎప్పుడైతే మనల్ని మనం ప్రశ్నించుకుంటామో, మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాం, ఎందుకు వచ్చాం, ఏం చేస్తున్నాం, మనం ధర్మమైన పని చేస్తున్నామా లేదా, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ వేసుకుంటే మనం రైట్ మార్గంలో ఉంటామని చెప్పి చెప్తారు. చాలా మంది ఇష్టంగా రమణుల సిద్ధాంతాలన్నీ పాటిస్తారు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ రోజు రమణుల జయంతి సందర్భంగా మళ్ళీ ఒకసారి నెమరు వేసుకోండి. ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తెలిసిపోయే ఉంటది. కొంచెం ఇష్టం ఉండి కొంచెం మధ్యలో ఆగిపోతూ ఉంటారు కదా చూడకుండా, వాళ్ళు ఒకసారి అన్ని రిఫర్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటివన్నీ మీకు కూడా చాలా బాగా మీ లైఫ్ ని మంచిగా ఒక పీస్ఫుల్ వేలో తీసుకెళ్ళడానికి ఇలాంటివన్నీ కూడా మీకు హెల్ప్ చేస్తాయని నా నమ్మకం.